వెల్కమ్ టు ఏపీ విజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రింగ్ సెంటర్లో వైఎస్ఆర్ బ్యానర్లు తొలగింపు. గుట్కా నాటుసారాయి అమ్మాయి వారిపై దాడులు. ట్రస్ట్ ఆఫ్ బోండా వారి 17వ అర్ధ సంవత్సర సమావేశం. ఫైనాన్స్ ముసుగులో ఆడవాళ్లకు వల వేస్తున్న ఏజెంట్లు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తా బస్తిపాటి నాగరాజు. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ రూరల్ కరప మండలం వేలంగి గ్రామంలో శ్రీ శ్రీనివాస నర్సింగ్ హోమ్ ఆవరణలో సమావేశం అవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏవి కృష్ణంరాజు విచ్చేశారు. విశిష్ట అతిథులుగా సలాది వివిఎస్ఎస్ మూర్తి, పి వెంకట శివప్రసాద్, గొల్లప్రోలు వివి రమణమూర్తి, ఎన్సీసీ ఆఫీసర్ బద్దిరెడ్డి వెంకన్న పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ అధినేత బొండ వెంకన్నరావు మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా 10 సంవత్సరాలుగా చేసిన కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్ బొండా వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి లక్ష్మీకుమారి మరియు బొండా సూర్యరావు, శ్రీమతి అంతారాణి, బొండా రాజ్ కుమారు, శ్రీమతి హర్ణ పాల్గొన్నారు. 700 మంది మహిళలు, పురుషులకు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన వివి కృష్ణంరాజు ఎస్వివిఎస్ఎన్ మూర్తి ట్రస్ట్ తరపున ఘనంగా సత్కరించడం జరిగింది. సరే చూడండి. గారు గత 2 లేదా 3 సంవత్సరాలుగా నాకు బాగా పరిచయం అయ్యారు. చాలా క్లోజ్గా మాట్లాడుకుంటుంటాం. డాక్టర్ గారు చేసే సేవా కార్యక్రమాలు నేను చాలా సంవత్సరాలుగా వింటూ ఉన్నాను. అయితే ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం ఈసారి నాకు డాక్టర్ గారు ఇచ్చినందుకు నేను ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి సేవా కార్యక్రమాలు నాకు కూడా చాలా ఇష్టం. డాక్టర్ గారు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఫ్యూచర్లో ఇంకా బాగా కంటిన్యూ చేయాలని, దీనికోసం మా అవసరం ఏమన్నా ఉంది అనుకుంటే తప్పనిసరిగా డాక్టర్ గారు మమ్మల్ని అడగాలి. మేము చేయడానికి ముందుగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, ముందున్నటువంటి పెద్దలు, అలాగే దీంట్లో పాల్పంచుకోవడానికి విచ్చేసినటువంటి గ్రామస్తులు వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వెంకన్నరావు గారు గత 37-38 సంవత్సరాలుగా నాకు పరిచయం ఉంది. వైద్యం వృత్తే ఒక మంచి సేవా కార్యక్రమం. ఎన్ని సంవత్సరాలు నేను వెంకటలో చూస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం, ఉన్న ప్రతి పేషెంట్ కూడా నేను చేయగలిగినటువంటి సహాయం వాళ్ళకి చేయాలని ఆ ధనంతో సంబంధం లేకుండా చేసినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి వెంకటరావు గారు. అలాగా చాలా తక్కువ మంది వైద్యులున్నారు. అప్పుడే చెప్పారు వాళ్ళ పిల్లలు కూడా వచ్చి, మా పెద్దవాడు ఫిజిషియన్, చిన్నవాడు క్యాన్సర్ సర్జన్, పెద్ద కోడలు గైనకాలజిస్ట్, చిన్న కోడలు పీడియాట్రిషియన్.
లాస్ట్ టైం వారు పిల్లగానే ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది పిల్లలతో. నాది మందుల కంపెనీ వల్ల ఆ రోజు నెల 2 నెలలు 3 నెలలు డాక్టర్స్ ఎన్ని నెలలు రాస్తే అన్ని నెలలు వారికి మందులు ఇవ్వడం జరిగింది. ఆ రోజు 200 మంది దాకా మేము మందులు ఇవ్వడం జరిగింది. దీనికి ఇన్స్పిరేషన్ మేము అంటే విద్యాభివృద్ధికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలాగా మీ ట్రస్ట్ కార్యక్రమాలను కొంచెం స్పీడప్ చేయాలనేటువంటి విషయాన్ని మేమందరం కూడా గ్రహించాం. తప్పకుండా మీ సూచనని వచ్చే మీటింగ్ కాకపోయినా పై మీటింగ్ నుంచి అయినా అమలు పరచడానికి శాయశక్తులుగా కృషి చేస్తామని వారికి సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. మన ఫార్మా కంపెనీ షెల్డన్ కంపెనీ అధినేత మరి మా చిరకాల మిత్రుడు శ్రీ సలాది ఈ ట్రస్ట్ బోండా యాక్టివిటీస్ ఇంకా బాగా ఉన్నత స్థాయిలో పెంచి చేసి వారు చిరస్మరణీయంగా ఈ ఊళ్ళో ఉంటారని ఆశిస్తున్నాను. విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేనే లేఖ రాశాను. తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. తెలుగువారు ఐకమత్యంగా ఉండాలి. 2 రాష్ట్రాలు వేరైనా ఎవరి పరిపాలన వారిదే. మన తెలుగు వారికి జోలికి వస్తే మాత్రం మేము ఒకటే అని కలిసికట్టుగా పోరాడి సాధించుకోవాలి అని 2 రాష్ట్రాలు గొడవ పెట్టుకోవాలని కొంతమంది కోరుకుంటున్నారు. వాళ్ళ ధోరణి మారాలి అని సీఎం చంద్రబాబు అన్నారు. 2 రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని పరిష్కారం చేద్దాం. నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానని నేనే చొరవ తీసుకున్నాను. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు జాతి ఒకటి. అన్నదమ్ములు విడిపోతాం. విడిపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయి, భావోద్వేగాలు ఉంటాయి. కానీ అది శాశ్వతంగా ఉండకూడదు. ఎప్పుడైనా అన్నదమ్ములు విడిపోయినా బయట వాళ్ళు మన మీదకి వస్తే మన ఇద్దరం ఒకటేనని చెప్పి నిరూపిస్తామన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ ఐకమత్యం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. మన జాతి ఒకటి, తెలుగు జాతి. మనం మాట్లాడే భాష ఒకటి, తెలుగు భాష. భాషను కాపాడుకోవాలి, జాతి ప్రయోజనాలు పరిరక్షించుకోవాలి. 2 రాష్ట్రాలు కూడా బాగుపడాలి, ముందుకెళ్ళాలి. అదే తెలుగుదేశం పార్టీ ధ్యేయం కూడా. అవునా కాదా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, అన్నాదమ్ములు విడిపోయిన తర్వాత ఎవరి కుంపటి వాళ్ళదే. కష్టపడితే సుఖపడతారు, ఎక్కువ సంపాదించుకుంటే ఆనందంగా ఉంటారు. అయితే అదే సమయంలో ఏదైనా కలిసి పనిచేస్తే ఒక న్యూ ఎనర్జీ కూడా వస్తుంది. ఇద్దరు ఐకమత్యంగా ఉంటే ఐకమత్యం చాలా బలాన్ని ఇస్తుంది. ఒకప్పుడు 42 మంది ఎంపీలు ఉండేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో. దగ్గర ఒక 18 మందో 16 మందో రాజ్యసభ మెంబర్లు ఉండేవారు. ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తగ్గిపోయినాయి. కానీ ఏ సమస్య వచ్చినా నేను ఒకటే చెప్తున్నాను, నాకు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ కాకుండా 2 రాష్ట్రాల ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ముందరుంటాను. కొంతమంది ఆలోచిస్తున్నారు గొడవలు పెట్టుకుంటే సమస్యల పరిష్కారం అవుతాయని. గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు. నంద్యాల ఎస్పీ ఆదేశాల మేరకు గుట్కా సారీ అమ్మే వారిపై దాడులు చేసి పట్టుకోవాలని విలేకరుల సమావేశంలో పట్టణ సీఏ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, డౌన్ టౌన్ నందుగల గుట్కా వాస్తు నాటు సారాయి అమ్మే వారిపై దాడులు నిర్వహించి మొత్తం 6 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 65,000 రూపాయల నగదు, 60 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకోవడం అయింది.
ఇప్పుడు అయిపోగొట్టాం సార్ భాస్కర్ తొందరండబ్బా. చెప్పండి సార్. మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు నేను మరియు మా ఎస్ఐ గారు శరత్ ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది అందరూ కూడా ఆదేశానుసారం వెళ్ళి మార్కెట్ యార్డ్ దగ్గర బలిజ వెంకటేష్, బోయబాలు, బెస్త చంద్రకళ, ఈడిగ యశోదమ్మ అనేటటువంటి నలుగురు మట్కా రాస్తూ, అదేవిధంగా అవసరమైన వాళ్ళు సారాయి కోసం వచ్చిన వాళ్ళకి సారాయి ప్యాకెట్లు ఇస్తున్నారనే సమాచారం మేరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళగా మేము మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్తానే వాళ్ళు పారిపోయినారు. అప్పుడు మా ఎస్ఐ గారు వాళ్ళందరినీ కూడా పట్టుకొని వాళ్ళని ఆపి పంచాయతీ సమక్షంలో పంచనామా రాసి వాళ్ళ దగ్గర నుంచి సారాయిని 40 లీటర్ల సారాయిని మరియు మట్కా చిట్టీళ్ళు, మట్కా అమౌంట్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏఎస్ఐ గారు దాని తర్వాత మేము వచ్చిన తర్వాత కాసేపటికి మళ్ళా సమాచారం వస్తే మేము ఈ కేసులో రిమాండ్ రిపోర్ట్ రాస్తూ మా ఎస్ఐ గారు మేము అంత బిజీగా ఉన్న టైంలో మళ్ళా వచ్చిన సమాచారం మేరకు మా భాస్కర్ ఏఎస్ఐని మరియు ఆ సిబ్బందిని పంపించగా ఈ రైల్వే స్టేషన్ దగ్గరలో 2 వ్యక్తులు కొమ్ము రాజు, చాకలి సురేష్ అనేవారు ఇద్దరు కూడా మట్కా చీటీలు రాస్తూ ఇదే విధంగా సారాయి వాళ్ళ మాదిరి సారాయి అమ్ముతున్నారనే సమాచారం మీద వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరి దగ్గర నుంచి 65,000 రూపాయల క్యాష్, వాటికి సరిపడా మట్కా చీటీలు, అదేవిధంగా 60 లీటర్ల సారాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా చేసిన వాళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా టౌన్లో ఉన్నటువంటి 4 వ్యక్తులకి మట్కా చీటీలు రాసిస్తున్నారు. వాళ్ళకి సారాయి సప్లై చేసింది కూడా వాళ్ళే. వాళ్ళు ఎవరైతే ఈ విధంగా చేశారో వాళ్ళని కూడా త్వరలో పట్టుకొని రిమాండ్కి పంపిస్తాము. ఈ విధంగా టౌన్లో మట్కా రాస్తూ సారాయి అమ్ముతూ గాంజాయని బయట గుంతకల నుంచి వేరే చోటు నుంచి తీసుకొచ్చి ఎవరైనా పిల్లలకి ఇచ్చే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ విషయంలో కూడా మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే టౌన్లో ఉన్నటువంటి యువత అందరూ కూడా దయచేసి మాకు సమాచారం ఇవ్వాలని మరీ కోరుకుంటున్నాం. సమాచారం ఎవరికి కూడా మేము రివీల్ చేయము. దయచేసి మీరు డోన్ యొక్క ప్రశాంతతలో భాగస్తులు కండి. మీరు డోన్లో ఎలాంటి చిన్న సమస్య ఉన్నా కూడా మా యొక్క ఫోన్కి సమాచారం అందించండి. ఒకవేళ అలా మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే 100కి సమాచారం ఇచ్చినా కూడా 2 నిమిషాల్లో నాకు ఫోన్ వస్తుంది. నా నెంబర్కే మేము ఇమ్మీడియట్గా ఆ సమాచారాన్ని మా వాళ్ళకి చెప్పి వెంటనే సంబంధిత నేరస్తులను తీసుకొచ్చి లోపలేస్తాం. దయచేసి సహకరించండి. అర్ధరాత్రి చీమకుర్తి తూర్పు బైపాస్ వద్ద రోడ్డుపై మహిళ ఏడుస్తూ బైక్లో ఆపుతుంది. ఆ మహిళకి ఏమైనా ప్రమాదమో అని బైక్ ఆపిన తర్వాత వెనుక నుంచి 4 గుర్తు తెలియని వ్యక్తులు కర్రలతో రావడం గమనించిన బైక్పై వచ్చే వాళ్ళు బైక్ ఆపకుండా చీమకుర్తి పోలీసులకు తెలియజేయగా వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటిన ఆ ప్రదేశానికి వచ్చి చుట్టుపక్కల పొలాలు తిరిగి చూశారు. రాత్రి సమయంలో బైక్లు నడిపే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఫ్లెక్సీలు కొట్టేస్తున్నాం ములుగు జిల్లా వెంకటపురం మండల కేంద్రంలోని కర్రివాణి గుంపు, మల్లాపురం గ్రామాలలో సీఏ బండారి కుమార్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. సీఏ బండారి కుమార్ మాట్లాడుతూ అపరిచిత అనుమానిత వ్యక్తులు గ్రామ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తే సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు సూచించారు. యువత గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కె తిరుపతిరావు, సిఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. నన్ను జగన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడితే హైదరాబాద్లో ఇక్కడ ప్రజలు ముందుకొచ్చి నాకు మద్దతుగా నిలిచిన తీరు నేను మర్చిపోలేను అని సీఎం చంద్రబాబు అన్నారు. జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా, కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడు సెంటర్ లో గాని అదే మాదిరిగా గచ్చిబౌలిలో మీటింగ్ పెడితే
రెచ్చిపోయిన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా మేమే నాయకులని చెప్పి లక్షల మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడూ జైల్లో ఉండి చూసి నేను చేసిన పనికి, నేను చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకుని నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే ఆ రోజే నేను అనుకున్నా నా జన్మ చరితార్థకమని. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం అన్ని 70-80 దేశాలు, ఆ దేశాల పేర్లు కూడా నాకు తెలియవు, కానీ తెలుగువారు అక్కడికి వెళ్ళి 53 రోజులు రోడ్డెక్కి నిరసనలు తెలియజేశారు. ఇది మరిచిపోలేని అనుభవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. షేరిలింగంపల్లి మాదాపూర్ కేవ్ పబ్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన మాదాపూర్ డీసీపీ వినీత్. మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ స్పెషల్ పార్టీ చేశాను, దీనికి బెంగళూరు నుంచి డీజేను రప్పించారు. ఈ పార్టీకు డ్రగ్స్ తీసుకొని రావాలి అనేది థీమ్. ప్రత్యేక కోడ్ ద్వారా ఈ పార్టీకు ఆహ్వానం అందించారు. గంజాయి కూడా సేవించారు. బయటకు తీసుకునే పార్టీకి వచ్చారు. అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే ఉన్నారు. డ్రగ్స్ తీసుకొని రావాలనేది ఈ పార్టీ యొక్క థీమ్. పబ్ను సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేస్తాము, కౌన్సిలింగ్ ఇస్తాము, అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తాం. అన్ని పబ్లలో ర్యాండమ్గా చెక్ చేస్తున్నాం. ఎక్కడికక్కడే బ్లడ్ యూరిన్ టెస్టులు చేస్తున్నాం. అన్ని పబ్ల మీద నిగ్గు పెడతాం. ఇలాంటి పార్టీలు గతంలోనూ జరిగే ఉంటుంది. 25 మందిని అరెస్ట్ చేశాం. 4 పబ్ ఓనర్స్గా ఉన్నారు. 1ని అరెస్ట్ చేశాం. 3 పరారులో ఉన్నారు. ఖచ్చితంగా ఆ లైసెన్స్ ఏముందో ఇలాంటి పార్టీ ఆర్గనైజ్ చేయకూడదు కాబట్టి పర్టికులర్ ఎక్సైజ్ లైసెన్స్ వాట్ ఎవర్ ఇస్ దేర్, అలాగే అమ్యూజ్మెంట్ లైసెన్స్ అదంతా కూడా క్యాన్సిల్ చేయడం. చాలా మంది అకౌంటెంట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళని ఎట్లా మోటివేట్ చేస్తారని వాళ్ళకి సంబంధించిన కంపెనీకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎస్, ఫస్ట్ అయితే మన తరపు నుంచి ఇప్పుడు వీళ్ళకి ఇక్కడే కౌన్సిలింగ్ చెప్తాము. నాట్ జస్ట్ బుకింగ్ కేస్, వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఎట్లా బయటపడాలి, అడిక్షన్ ఉంటే అది కూడా చెప్తాము. అలాగే పర్టికులర్ కంపెనీస్కి అప్రోచ్ అయ్యి ఇంకా ఎవరైనా ఇక్కడ దొరకకపోవచ్చు, బట్ దే మే బి అడిక్టెడ్ ఆర్ మే బి అటెండింగ్ సచ్ పార్టీస్ ఎల్స్వేర్, అలాంటివి వాళ్ళని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పడించాలని వాళ్ళు కూడా కోరుకుంటారు. సో దట్ మనం కూడా సపోర్ట్ ఇచ్చి ఆ పర్టికులర్ డే ఆర్గనైజ్ చేసి వాళ్ళని కూడా అందరినీ కూడా అవేర్నెస్ ఉండాలి. ఇలాంటి పార్టీస్కి వెళ్ళకూడదు, ఇది తీసుకోకూడదు, ఈ అవేర్నెస్ కూడా ఆల్ యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేయాలని వాళ్ళకి లెటర్ కూడా రాస్తారు. ఏరియాలో ర్యాండమ్ చెకింగ్ అనేది ఇప్పుడు కిట్స్లో ఉన్నాయి. టీజీ ఏఎన్బి కిట్స్ సప్లై చేసింది మనకు. సో ఎక్కడైనా ఇలాంటి మ్యూజిక్ లేకపోతే ర్యాండమ్గా మనం వెళ్ళిపోతాం, అక్కడే వాళ్ళని యూరిన్ కిట్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా చెక్ చేస్తాం, తర్వాత మెడికల్ కూడా పంపిస్తాం. సో ఇట్ ఈస్ ఏ టోటల్ సర్వైలెన్స్ ఓవర్ ఆల్ పబ్స్ ఉంటుంది. ర్యాండమ్గా ఏ పబ్కైనా మనం ఎప్పుడైనా వస్తాం అండ్ ఇలాంటి టెస్ట్ కూడా చేస్తాం. ఎవరైనా ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళ మీదే ఉక్కువాదతో చర్యలు తీసుకుంటాం. సార్ ఈ పర్టికులర్ ఈ సోషల్ మీడియాలో వాళ్ళకి ఈ పర్టికులర్ కోడ్ అనమాట, ఈ ఫారెస్ట్ థీము, ఫారెస్ట్ ఆల్కెమీ అని చెప్తే అర్థమవుతుంది. వాళ్ళు ఎవరికి అర్థమయ్యాలో వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఇలాంటి పార్టీ అని. వాళ్ళు ఏం చేస్తారు, ఆ పర్టికులర్ ఏ రోజు ఉందో ఆ రోజుకు ముందు తీసేసుకొని ఆ పార్టీకి ఎంటర్ అవుతారు. సార్ ఇప్పుడు పాజిటివ్ అయిన వాళ్ళు గతంలో తీసుకున్నట్టే ఖచ్చితంగా. అంటే వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు ఏ కేసు వాళ్ళ మీద లేదు, ఇంకా వెరిఫై కూడా చేస్తున్నాము. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్లు అయితే లేదు. సో ఎక్కడైనా ఉండుంటే ఆ కేసులు కూడా వాళ్ళు మెంబర్స్లో లిస్ట్ కూడా మీకు ఇచ్చాం. దీంట్లో టీసీఎస్, అమెజాన్ అలాంటి కంపెనీలో వర్క్ చేసే పర్సన్స్లు ఉన్నారు, స్టూడెంట్స్లు కూడా ఉన్నారు, అండ్ బిజినెస్ పీపుల్ ఉన్నారు. వీళ్ళకి ప్రత్యేకంగా ఇన్వైట్ పంపించి ఈ ఒకటి పార్టీ ఏర్పడడం జరిగింది. సో వీళ్ళని స్టూడెంట్స్లో వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరి మీద కన్సంప్షన్ కింద ఎన్డీపీఎస్ యాక్ట్ అప్రాప్రియేట్ సెక్షన్స్ కింద కేసు చేయడం జరిగింది. సో ఈ ఎంటైర్ చైన్ ఎక్కడి నుంచి వాళ్ళకి దొరికింది, అలాగే ఎక్కడ కన్జ్యూమ్ అయింది, అలాగే ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఈ పార్టీ చేసుకోవడం అన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాం. దీనికి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా బుక్ చేయడం జరుగుతుంది. 4 పబ్ ఓనర్స్ అయ్యారు, ఇంకా 3 ఒకరి మీద బుక్ చేసాము, ఒకరిని అదుపుని కూడా సపరేట్ టీమ్గా వచ్చారు, బయట తీసుకునే వచ్చారు. వచ్చేసి ఈ ప్రత్యేక పార్టీకి తీసుకొని రావాలనేదే థీమ్. ఈ మామూలుగా ఇలాంటి మ్యూజిక్ని మనము భరించలేము, అంత హై డెసిబల్ మ్యూజిక్స్ ఉంటుంది, ఫాస్ట్ మ్యూజిక్ ఉంటుంది.
దీన్ని తీసుకొని ఇక్కడికి రావాలనేది పద్ధతి. కాబట్టి వాళ్ళు ముందే అన్ని కన్జంప్షన్ చేసి ఇక్కడికి వచ్చారు. ఇలాంటి డీజే ప్లే చేసిన వాళ్ళు కూడా తీసుకుని ఉంటారు. ఇలాంటి వినాలంటే కూడా అంటే ఇట్ ఈస్ ఏ నోన్ ఆర్గనైజ్డ్ ఒక డ్రగ్ తీసుకొని వచ్చి ఇలాంటి ఒక పార్టీ చేయాలనేదే వీళ్ళ ఉద్దేశం. సో వాళ్ళ రోల్ ఇన్ ఆర్గనైజింగ్ ది పార్టీ. సార్ డీజే వర్షం పట్టుబడుతున్నారు, వాళ్ళు జస్ట్ కన్సంప్ట్ చేస్తున్నారా లేకపోతే పెడ్లర్స్ ఉన్న డీజే? ఇక్కడ ఉన్న డీజే యాజ్ ఆఫ్ నో కన్సంప్షన్కి ఉంది. ఇంకా ఇంట్రాగేషన్ కొప్పుగుండుపాలెం మైనర్ బాలిక హత్య ఘటన దురదృష్టకరం. నిందితుని కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. ఎట్టి పరిస్థితుల్లో నిందితుని పట్టుకుంటాం. ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సీఎం చంద్రబాబుతో మాట్లాడి కుటుంబానికి న్యాయం చేస్తాం. చీరాల ఘటనలో కూడా నిందితుని 36 గంటల్లో పట్టుకున్నాం. చోటు చేసుకుంది. ఒక అమ్మాయిని మైనర్ బాలికని 9వ తరగతి చదువుతున్న ఒక మైనర్ బాలికని అతి కిరాతకంగా హత్య చేయడం అనేది మనందరం కూడా చూస్తున్నాము. అక్కడ ఆల్రెడీ టీమ్స్ కూడా దాని మీద వేస్తున్నాము. ఎస్పీ గారితో నేను ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే ఎస్పీ గారితో నేను మాట్లాడి పొజిషన్ ఏంటని కూడా కనుక్కోవడం జరిగింది. విషయం ఏంటంటే ఏదైతే ఒక అమ్మాయి ఇంతకు ముందు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి పోక్సో చట్టం ద్వారా అబ్బాయి జైలుకి కూడా వెళ్ళాడు. మొన్న రిమాండ్ కూడా పంపించారు. మొన్న రీసెంట్ గా ఒక 15 రోజుల క్రితం అతను జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత అమ్మాయిని హత్య చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంచుమించుగా 18 పేజీల వాంగ్మూలం కూడా ఇంచుమించు వాంగ్మూలం ఒక లెటర్ కూడా పెట్టున్నాడు అక్కడ. అతనైతే ఇప్పుడు మనకి పరారులో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా 8-9 బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బృందాలు కూడా ఈ రోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్నం కాదు, ఎట్టి పరిస్థితులు పట్టుకొని తీరుతాయి. ఎందుకంటే ఎవరు చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితికి లేదు. డెఫినెట్ గా ఎవడైతే హత్య చేశాడో అతన్ని ఇమీడియట్ గా మేము పట్టుకునే ప్రయత్నం కాదు, పట్టుకొని తీరుతాం. డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది, నాతో మాట్లాడడం జరిగింది. డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోని నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతి తొందరగా వీలైతే ఈ రోజు రేపట్లోనే నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. బయటకు వచ్చిన తర్వాత కూడా పోలీసులకి కొన్నిసార్లు వెనక పడుతున్నారు అని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా సరే పట్టించుకోలేదు. లేదమ్మా, కంపల్సరీగా నిజంగా అదే కనుక జరిగితే, నిజంగా అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ వెళ్ళి ఆ పోలీసులు కనుక పట్టించుకోలేదన్న సంగతి తెలిస్తే డెఫినెట్ గా ఏ పోలీస్ అయితే ఆ పోలీస్ మీద చర్యలు తీసుకుంటాం. అందులో ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అటువంటి పరిస్థితి ఏమీ లేదు. చాలా సడన్ వచ్చి అతను హత్య చేసి వెళ్ళాడు అన్నది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. కొన్ని రోజుల నుంచి కూడా మళ్ళీ ఫాలో అవుతున్నాడు అని చెప్పి. లేదమ్మా, నిజంగానే వాళ్ళ బ్రదర్ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకున్నాడు. ఇంతకు ముందు కూడా తను బెంగళూరులో పనిచేసేవాడు. ఇనిషియేషన్ తీసుకుని ఈ అబ్బాయి ఇంచుమించి 26 సంవత్సరాలు, ఆ అమ్మాయిది చూస్తే 13 సంవత్సరాల వయసు. అవతల నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయిది కూడా 26-27 సంవత్సరాల వయసు. సో ఈ సిచ్యువేషన్స్ లోనే వాళ్ళ అన్నయ్యకి చాలా సేఫ్ గార్డ్ చేశాడు. కానీ దురదృష్టవశాత్తు అమ్మాయిని కాపాడుకోలేకపోయారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో నిందితుడిని అయితే డెఫినెట్ గా పట్టుకున్నాం. కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం. ఎటువంటి పరిస్థితుల్లో అమ్మాయి చిన్నపిల్ల, మైనర్ బాలిక, ఆ అమ్మాయికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తాం మా కుటుంబానికి. అమ్మ విషయం ఏంటంటే మేము చాలా సందర్భాల్లో చెప్పున్నాము, చాలా సంఘటనలు జరుగుతున్నాయి. సంఘటనలు జరుగుతున్న సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఫర్మ్ గా ఉన్నారు. లాస్ట్ టైం మీరు చూసారు, చీరాల సంఘటన జరిగింది. చీరాల సంఘటన జరిగిన తర్వాత సుమారుగా 36 గంటలు నిందితులను పట్టుకొని మేము రిమాండ్ కూడా పంపించుకోవడం జరిగింది. ఎక్కడ ఏమి జరిగినా చాలా యాక్టివ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఎక్కడ జరగకుండా ఉండే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. వీటన్నిటికీ కూడా మూల కారణం గాంజాయి మత్తులో చాలా మంది చేస్తున్నారు, డ్రగ్స్ మత్తులో చేస్తున్నారు. కాబట్టి వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని మొన్ననే మేము టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఒక టోల్ ఫ్రీ నెంబర్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. దిశ చట్టమే లేదండి. చట్టం లేని దాని గురించి మీరు మాట్లాడుకోవడం అనవసరం. ఫస్ట్ థింగ్, దిశ చట్టం అనేది లేదు కాబట్టి దిశ చట్టం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న చట్టాలని బలోపేతం చేసుకుని మనం ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. న్యాయ సలహాలు కూడా న్యాయ నిపుణుల సలహాలు కూడా మేము తీసుకుంటాం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పబ్ రెస్టారెంట్లో దారుణం. కుళ్ళిన రొయ్యలు, పురుగులు మెసులుతున్న మాంసం. ఆహార తనిఖీ అధికారుల దాడుల్లో బయటపడ్డ దారుణం ఇది. మొత్తం బయట పడ్డాయి. అదంతా అదే ఎక్స్ట్రా రొయ్యలు చూడు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.